రేరా సెక్రటరీ శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు కోసం శివబాలకృష్ణను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏసీబీ. అయితే 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై శివబాలకృష్ణను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, శివబాలకృష్ణ కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అలాగే ప్రస్తుతం రెరా సెక్రటరీగా ఉన్న ఈ శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సో అతన్ని కస్టడీకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు దొరికే అవకాశం ఉన్నాయి కాబట్టి అతన్ని కస్టడీకి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఈరోజు విచారణ చేసిన నాంపల్లి ఏసీబీ కోర్టు 8 రోజుల పాటు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వడానికి అనుమతిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చింది. సో మరి కాసేపట్లో శివబాలకృష్ణని పోలీసులు అంటే ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీకి తీసుకొని ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన ఇంట్లో ఇప్పటికే 99 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ దొరికింది, 5.5 కిలోల గోల్డ్, 3.5 కిలోల గోల్డ్, 5.5 కిలోల వెండి, దీంతో పాటు చాలా వరకు లాండ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 100 కోట్లకు పైగా అతని ఆస్తులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇతనితో పాటు ఇతని బంధువులు కానీ ఇతని బినామీలు కానీ చాలా మంది పేర్ల మీద భూములు ఉన్నాయి. చాలా మంది పేర్లతోటి ఇతనే డైరెక్ట్ శివబాలకృష్ణ ఆయన పేరు కాకుండా ఆయన బినామీల పేర్లతోటి వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలో అతను ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాడు. దీంతో పాటు అతనికి సంబంధించిన ఇంకా 4 అకౌంట్లు ఉన్నాయి, అలాగే బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఓపెన్ చేయాలంటే శివబాలకృష్ణను మాకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు అటు పిటిషన్లో పేర్కొన్నాడు. దీంతో పాటు అతని బంధువులకు కూడా మేము నోటీసులు ఇవ్వాల్సి ఉంది. సో ఇతన్ని విచారణ చేస్తే ఇతను మొత్తం అటు రెరా సెక్రటరీగా పనిచేసిన టైంలో, హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన టైంలో అతను ఏమేమి అవినీతి చేశాడు, ఎంత సంపాదించాడనే అన్ని వివరాలన్నింటినీ మేము సేకరించవచ్చు అంటూ కూడా ఏసీబీ అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. సో దీంతో 8 రోజుల పాటు ఏసీబీ కోర్టు ఈ కస్టడీకి అనుమతి ఇచ్చింది. సో ఈ రోజు నుంచి 8 రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. సో ప్రజెంట్ ఏసీబీ అధికారులు వన్స్ ఆయన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత ఆ టైంలో ఈయన అటు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న టైంలో సో ఇతనితో పనిచేసిన ఉద్యోగులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రెరాలో కూడా ఇతను హై రైజ్డ్ బిల్డింగ్స్కి అయితే హై రైజ్డ్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చాడో వాటన్నింటి ఫైల్స్ కూడా తిరిగి మళ్ళీ తెప్పించుకొని అతను కరెక్ట్గానే యాజ్ పర్ రూల్ ఇతను పర్మిషన్స్ ఇచ్చాడా లేకపోతే లంచాలు తీసుకొని అవినీతిగా ఈ పర్మిషన్స్ ఇచ్చాడా అనే అంశాలపైన కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఇక మరోవైపు ఇటు రెరాలో అటు నెక్స్ట్ హెచ్ఎండిఏలో ఇతనితో పనిచేసిన అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణ చేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అతను 2018 నుంచి ఇప్పటి వరకు అతను ఎక్కడెక్కడ పనిచేశాడో అతను ఇచ్చిన అనుమతులు ఏంటి వాటన్నింటి ఫైల్స్ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఇటు శివబాలకృష్ణకు సంబంధించిన బాధితులం అంటూ కూడా చాలా మంది ఏసీబీ బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మేము పర్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు మా దగ్గర నుంచి చాలా వరకు డబ్బులు లంచాలు తీసుకున్నాడంటూ కొంతమంది పుప్పాలగూడలో ఉన్న 6 ఎకరాల ప్రాజెక్టుకు అతను లంచాలు తీసుకొని అక్కడ అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అనుమతులు ఇచ్చాడంటూ కూడా చాలా మంది ఇటు ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో వీటిపైన కూడా ఇటు ఏసీబీ అధికారులు వాటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇతనికి సంబంధించిన బంధువులు కానీ రిలేటివ్స్ కానీ బినామీలు కానీ ఎవరెవరు ఉన్నారో ముందుగా వారిని గుర్తించి వారి పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాటన్నిటిపైన కూడా పూర్తి వివరాలు రాబడతాం. సో వన్స్ ఇతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఈ డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు అతనికి 4 బ్యాంక్ అకౌంట్ లాకర్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ ఇతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత అక్కడికి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేస్తాం. దానిలో కూడా ఇంకా ఇటు ల్యాండ్ పేపర్స్ కానీ లేకుంటే గోల్డ్ కానీ లిక్విడ్ క్యాష్ కానీ అక్కడ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ రోజు కస్టడీకి తీసుకొని ఉన్నారు. సో ఈ రోజు నుంచి 1 వీక్ పాటు అతన్ని విచారించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చంద్రిక.